అదృష్టవంతుడంటే ఎవరు, దురదృష్టవంతుడంటే ఎవరో తెలుసుకుందాం. అదృష్టవంతుడంటే తండ్రి బాగా సంపాదించి అతి అతనికి కొడుకుగా పుట్టినటువంటి వాడు అదృష్టవంతుడే అవుతాడు. ఆ సంపదలు నిలుపుతాడా, ఖర్చు పెడతాడా అన్నది అతని చేతుల్లో ఉంటుంది. ఇంకొక రకం అదృష్టం ఏంటంటే వ్యాపారం పెట్టి కానీ లేదా ఒక చెరువులో ఇంకోటో కాంట్రాక్ట్లో అనుకోకుండా అతనికి ఎక్కువ లాభాలు వస్తే అది కూడా అదృష్టం అనే చెప్పాలి. ఈ అదృష్టం ఎలాంటిదంటే స్వయం కృషి మీద ఆధారపడి వచ్చేటువంటి అదృష్టం. ఇక మూడవది తన సంపదలో కొంత లాటరీ టికెట్లు లాంటివి కొయ్యటం. రావచ్చు, రాకపోవచ్చు, వచ్చినటువంటి వాడు అదృష్టవంతుడు అవుతాడు. ఇది ఒకటి. దురదృష్టవంతుడు ఎవడంటే తండ్రి బాగా సంపాదిస్తే కొడుకు మొత్తం దాన్ని అంతా ఖర్చు పెట్టేసి ఆ కొడుకుగా పుట్టిన మనవడు దురదృష్టవంతుడు అవుతాడు. ఎందుకంటే మొదటి తరం సంపాదింస్తే రెండో తరం అనిపిస్తే మూడో తరం వద్దులోకి ఏమీ లేకుండా అయిపోతుంది ఆ సంపదలో. వీడు దురదృష్టవంతుడు అవుతాడు. ఇలాంటి వాడు మళ్ళీ ఆ వంశానికి పేరు తేవాలి, సంపదలతో సంపాదించానంటే మళ్ళీ మొదటి నుంచి వాడు కష్టపడవలసి వస్తుంది. అందుకని అదృష్టం అనేది అనేక రకాలుగా కూడా కొంతమందికి బాగా సంపాదించిన వాడికి కొడుకు, కూతురుగా పుట్టినటువంటి వాళ్ళు కూడా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే ఆ సంపద అంతా వాళ్ళకి వెళ్తుంది కనుక. దురదృష్టవంతులు ఎవరంటే అసలు ఇంకా సంపాదిస్తారు వీళ్ళు, సంపాదించినా కూడా ఏం రూపాయి మిగలదు, వచ్చినట్టు సరిపోతూ ఉంటుంది. అక్కడికక్కడ సరిపోతే పర్లేదు, అప్పుల పాలైపోతే మాత్రం వాడు దురదృష్టవంతుడి కింద చెప్పాలి.